దానికి ఏదో అయిపోయినట్టుగా ప్రాజెక్టు మొత్తం పోయినట్టుగా అది పనికిరాని ప్రాజెక్టుగా మీరు పనికిరాని ప్రాజెక్టుగా చిత్రీకరిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. ప్రజల రైతులలో రైతుల జీవితాన్ని పనంగా పెట్టకండి. రాజకీయాల కోసం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కోసం రైతుల యొక్క జీవితాలను పనంగా పెట్టకండి. రైతులు ఆధారపడి పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఎండిపోతున్న కొన్ని పంటలు మీరు సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేయలేకపోవటం వల్ల రెగ్యులేషన్ చేయలేకపోవటం వల్ల పంటలు ఎండుతా ఉన్నాయి. అది మర్చిపోయి దాన్ని పక్కన పెట్టి ఏదో అయిపోయింది అనుకుని భూతద్దం పెట్టి చూపించకండి. ఎట్టి పరిస్థితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది వరల్డ్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఆల్సో. తక్కువ కాలంలో కట్టేటువంటి ప్రాజెక్ట్. గతంలో ఒక ప్రాజెక్ట్ మీరు చిన్నగున్నప్పుడు చూస్తే మీ నాగార్జున సాగర్ గాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గాని 40 ఏళ్లైనా పూర్తి కాలే. ఇది 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి, సుభిక్షం చేయాలి, కరువును పారదోలాలి, రైతులు ఆనందంగా బతకాలని చేసినటువంటి కార్యక్రమం. నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాను. నేను మొదటి స్థాయి ఉన్నప్పుడు కేవలం 67 లక్షల మెట్రిక్ టన్నులు పడినటువంటి ధాన్యం అన్ని కలుపుకుంటే రాష్ట్రంలో ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కృషి వల్ల 3.5 కోట్లకు చేరిపోయింది. ఊరికే వచ్చిందండి. అది గాలికి పంటలు పడినాయా? నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చాం కాబట్టి అంత 5 రెట్లు పంట ఎక్కువ పండింది. కల్లా కనబడతలేమో పంటలు వచ్చినాయి. ఈసారి మీరేమో ఆ రైతు బంధు కూడా ఇంక ఇప్పటి దిక్కులేదు. మార్చి దాకా గడువు పెట్టారు. ఇప్పటికి 3 గడువు మార్చుకుంటూ వచ్చారు. మీరు చేయాల్సిన పనికి చాలా ఉందండి, చేయండి. మీకు బాధ్యత ఉంది, చేయండి. దాన్ని కేవలం భూతద్దం పెట్టి మేడిగడ్డ అని ఏదో జరిగిపోయినట్టుగా ఏం జరగలేదు. మీరు తొందరగా ఆ కుంగిపోయిన పిల్లలను రెక్టిఫై చేసి ఇంజనీర్లు పంపించేసి దాని రైతుల ప్రయోజనాలు కాపాడండి. గాని రైతుల ప్రయోజనాలను రాజకీయం కోసం పనంగా పెట్టకండి. దానివల్ల జరిగేది నష్టం మీకు తప్పితే మాకు కాదు. జరుగుతుంటే ఎక్కడక్కడ రోడ్డు చెడిపోతుంది. మన రాజశేఖర గారు ఉన్న బ్రిడ్జ్ పడిపోయింది ఇక్కడ పంజగుట్టల, చనిపోయినారు. అంత మాత్రాన బ్రిడ్జ్ బంద్ చేసిరా? బ్రిడ్జ్ కూల్చేసిరా? మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు సాంకేతికమైనటువంటి కొన్ని లోపాలు ఉంటాయి. రోజు పోయి ముఖ్యమంత్రి గారు పోయి మంత్రి గారు పోయి కూర్చుంటారు. ఇంజనీర్స్ ఉంటారు, వర్కర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. బాధ్యత ఉంటుంది. చిన్న లోపాలు ఉన్నంత మాత్రాన ప్రాజెక్టు పనికిరాదు. ఇక మేడిగడ దానికి ఏం లాభం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఏం లేదు. లక్షలాది ఎకరాలండి, 50 లక్షల ఎకరాలు స్థిరీకరణ ఆయకట్టు కనుక్కుంటే 50 లక్షల ఎకరాలంటే రాష్ట్రం సగం ఆయకట్టు. అటువంటి దాన్ని పక్కకు పెట్టి దయచేసి ఇప్పటికైనా మీరు రాజకీయాల కోసమే ఈ మాటలు మాట్లాడకండి. రైతులను కాపాడుకోండి, రాష్ట్రాన్ని కాపాడండి. ఈ వచ్చే వర్షాకాలం గల్లా మేడిగడ్డ ప్రాజెక్టు మంచి రిపేర్ చేసి సుందిల్లా, మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టు పాటు అన్ని ప్రాజెక్టు నింపండి. అనంత సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, ఈవెన్ 240 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్స్ ఉన్నాయండి. వెనుకడికి ఒక 10 టీఎంసీల రిజర్వాయర్ కట్టాలంటే 10 ఏళ్లు పట్టేది. మేము చూసిన కల్లారి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో సాత్తాల స్వప్న ప్రాజెక్టు కట్టడానికి 20 ఏళ్లు పట్టింది. 3 టీఎంసీల నీళ్లు కట్టడానికి 30 ఏళ్లు పట్టింది. ఇది 240 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు కట్టడానికి ఇన్ని ప్రాజెక్టు కట్టారు. సత్వరంగా కట్టించి రైతాంగానికి అందించడానికి అన్ని ఏర్పాటు కాలువలు తవ్వారు. ఒకప్పుడు చెరువులు కడితే ప్రాజెక్టు కడితే కాలువలు తవ్వేవారు కాదు. ఇప్పుడు ప్రాజెక్టు కాలువలు సైమల్టేనియస్ గా ఒకేసారి అన్ని కట్టుకుంటూ చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లి ఇస్తా ఉంటే దాన్ని సమర్థించాల్సింది పోయి విమర్శించడం మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు రైతు ప్రయోజనాలు కాపాడండి. కాళేశ్వరం ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకుని దీనికి రాజకీయం చేయకండి. ఇలా మేము అందరం వెళ్తున్నాం, శాసనసభ్యులు అందరం చూడటానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము కష్టపడి మా ప్రభుత్వం చేసినటువంటి పని మీరు టీవీలో చూపించి మొన్న పోయి పర్యటించారు, దాని ఏదో చిత్రీకరించారు. మేము కూడా వెళ్తున్నాం. మా దగ్గర ఇంజనీర్స్ ఉన్నారు, మాకు కూడా తెలుసు. నిర్మించింది మేము, పుట్టించింది మేము, కాపాడింది మేము. ఇప్పుడు కూడా దాని